హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ రోజు మన వీడియో వచ్చేసి మనం మదనపల్లి టు సిటిఎం రోడ్ అయితే మదనపల్లి రోడ్ అంటారు యాక్చువల్గా. దానికి మనం మదనపల్లి నుంచి సిటిఎం వరకు వెళ్ళబోతున్నాం. అది ఎందుకు వెళ్ళబోతున్నాం అంటే సిటిఎం రైల్వే స్టేషన్ అయితే చూపించడానికి వెళ్తున్నాం. అది సిటిఎం రోడ్ అని అన్నారు కాబట్టి అందుకనేసి మదనపల్లి రోడ్లో రైల్వే స్టేషన్ మనకి ఎక్కడుంది అనేసి మదనపల్లి రైల్వే స్టేషన్ అయితే చూపించడానికి మొత్తం విజిట్ చేయడానికి వెళ్తున్నాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే మన ఛానల్ అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ అయితే ఇలాగే కంటిన్యూగా సపోర్ట్ చేస్తూ ఉంటారని మేమైతే ఆశిస్తున్నాం. సో మన వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఓకే అండి, ఇప్పుడైతే మనమైతే బయలుదేరేసామన్నమాట. సిటిఎం కోసం అయితే బయలుదేరుతున్నాం మనము. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం బెంగళూరు రోడ్లో అయితే ఉన్నాం. కోర్టు దగ్గర అయితే ఉన్నాము. ఎక్కడ ఉన్నామండి? మనం కోర్టు దగ్గర అయితే ఉన్నాం, బయలుదేరుతున్నాం ఇక్కడ. సో ఇప్పుడు వచ్చి మేము బైపాస్లో ఉన్నామండి. స్ట్రైట్కి పోతే ఇట్లా చూశారు కదా, స్ట్రైట్కి పోతే తిరుపతి రోడ్డు. ఈ మదనపల్లి నుండి 11 కిలోమీటర్ ఉంది. మేము బైపాస్లో ఆల్రెడీ 3 కిలోమీటర్స్ దాటి వచ్చేసాం. ఇప్పుడు రైల్వే స్టేషన్ కాడికి పోదాం. ఓకే, చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసారండి మనకు రోడ్స్ వేసేవాళ్ళు. అంటే మన అపార్ట్మెంట్స్ అన్ని దాటుకొని వచ్చేసారనమాట. మనం మొన్న చూపించినప్పుడు అపార్ట్మెంట్స్ ఆ పక్కగా అయితే ఉన్నారు. దంతా దబిడిది చాలా కొండ మొత్తం పగలగొట్టేస్తున్నారు చూడండి. అక్కడైతే చాలా చేసి వీళ్ళు పెట్టేశారు. ఇక్కడ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. శాంట్రూమ్ దాటేసి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పెట్రోల్ బంక్ దాటి వచ్చామండి. బైపాస్ శాంట్రూమ్ తర్వాత పెట్రోల్ బంక్ దాటితే సిటిఎం మిల్లు ఒకటి వస్తుంది. ఆ మిల్లు దాటేసిన తర్వాత రైల్వే స్టేషన్. సో వీడియో అయితే చూస్తుండండి, కంటిన్యూగా అయితే వీడియో చూస్తుండండి. నాకు చాలా కోల్డ్ అయిపోయింది కాబట్టి నేను మాట్లాడితే కూడా మీకు అర్థం కాదు అనుకొని ఈరోజు అయితే మా హస్బెండ్ అయితే మాట్లాడుతున్నారు. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే ఇక్కడైతే మనకు ఎస్టీ చర్చ్ అయితే ఉంది. గుడిసెవారపల్లిలో ఉందండి. ఇది పెట్రోల్ బంక్ దాటిన తర్వాత మనకు గుడిసెవారపల్లి వస్తుంది కదా, అక్కడైతే మనకు చర్చ్ ఉంది. ఇప్పుడు మనం సిటిఎంకి అయితే వెళ్ళిపోదాం. అక్కడైతే చూస్తున్నారా, మనకు సిటిఎం టెక్స్టైల్స్ మిల్ అంటే ఇది ఇప్పుడైతే మొత్తం పౌడగొట్టడం జరిగింది. తక్కువ అంటే మనకు ఒక 15 ఏళ్ళ ముందు ఇది వర్క్ జరుగుతుండేది. ఇక్కడ అయితే మనకు ట్రాన్స్పోర్టింగ్ బాగా ఉండింది. 15 ఏళ్ల నుంచి ఇది బంద్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మొత్తం కొట్టేయడం జరుగుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం కడతారు ఏమి అనేసి తెలీదు. సో ఒకప్పుడు అయితే ఇది చాలా బాగా రేంజ్ లో ఉండింది. ఒకసారి గూగుల్ మ్యాప్ లో కూడా మీరు సెర్చ్ చేసి చూడొచ్చు. గూగుల్లో కూడా సిటిఎం టెక్స్టైల్ మిల్స్ అన్ని మీరు సెర్చ్ చేశారంటే మీకు మొత్తం వివరంగా తెలుస్తుంది. దాంట్లో అయితే ఒకసారి చూడండి మీరు ఎలా ఉన్నిందో, ఇప్పుడైతే ఎలా అయిపోయిందో ఇది చూడండి. మొత్తం పాతబడిపోయింటే మొత్తం అయితే కొట్టేస్తున్నారు వీళ్ళు. చాలా రోజుల నుంచి 1 మంత్ నుంచి అలాగే ఉందండి, ప్రోగ్రెస్ తో ఉంది వర్క్. ఇదైతే మొత్తం కొట్టేస్తున్నారు. కొడుతున్నారంటే ఏదో మంచిగానే ఇంకా పెద్దది ఏదో ఆలోచించినట్లు ఉన్నారు. ఇక్కడైతే ఇక్కడ ఉంది చూడండి, మనకు పేరు స్పిన్నింగ్ మిల్స్ అనేసి టెక్స్టైల్స్. ఇది చూడండి ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. సిటిఎం ఇది ఎలా ఉంటుంది ఏమి అనేసి మీరు చూడాలి అనుకుంటే గూగుల్లో ఒకసారి ఖచ్చితంగా సెర్చ్ చేయండి. సిటిఎం లో ఉన్నాం ఇప్పుడైతే చూడండి. ఇదేనండి మన సిటిఎం. ఎంతమందికి తెలుసు సిటిఎం? ఎవరెవరు చూస్తున్నారో నాకైతే చెప్పండి. ఇది పేరుకు మాత్రం సిటిఎం. రైల్వే స్టేషన్ అంటే మదనపల్లి రోడ్ అనే వస్తుందండి. అది ఎందుకు అలా అంటారంటే మదనపల్లి మనకు రైల్వే స్టేషన్ కి దగ్గరగా ఉంది కాబట్టి మన మదనపల్లిలో రైల్వే స్టేషన్ అవైలబుల్ లో లేదు. అందుకనేసి దీన్నే మన మదనపల్లి స్టేషన్ అనేసి వాళ్ళు బోర్డు అయితే వేశారు, మదనపల్లి రోడ్ అని. మీకు గూగుల్లో కూడా అలాగే వస్తుంది. ఎక్కడ చూసినా కానీ మనకు మదనపల్లి రోడ్ అని వస్తుంది రైల్వే స్టేషన్ కి. వేర్ ఈస్ మై ట్రైన్ యాప్ అనేసి ఒకటి ఉంది. వేర్ ఈస్ మై ట్రైన్ అనేసి దాంట్లో కూడా మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడొచ్చు.
సిటిఎం అని రాదు, మనకు మదనపల్లి రోడ్ అనే వస్తుంది. అందుకనేసి మనమైతే ఇప్పుడు మదనపల్లి రోడ్ స్టేషన్ చూపించడానికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ముందర వెళ్ళి మనం లెఫ్ట్ కి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు స్టేషన్ కి. చూస్తుండండి వీడియో అయితే. అలాగే ఇక్కడేనండి మనం లెఫ్ట్ కి అయితే వెళ్ళిపోవాలి. రైట్ కి వెళ్తే మనకు తిరుపతి రోడ్ అనేది. ఒక అన్న అయితే స్టాండ్ పట్టుకొని వచ్చేస్తున్నాడు. ఒక వైపు అయితే అలా డ్రింకింగ్ చేసి ఏదేదో మాట్లాడుకుంటున్నాడు, తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. అదే చూడండి, మనమైతే మదనపల్లి రోడ్ చూడండి. ఇక్కడ బోర్డు నేను చెప్పాను కదా, మదనపల్లి రోడ్ అనే వస్తుందండి మనకు. రైల్వే స్టేషన్ సిటిఎం లో ఉన్నా కానీ మనకు ఇక్కడ ఆటోస్ చూడండి ఎన్ని ఉన్నాయో. ట్రైన్ టైమింగ్ లో వచ్చాము మేము ఇప్పుడైతే. కరెక్ట్ ట్రైన్ టైమింగ్ లో అయితే వచ్చేసాము. అటు వెళ్దాం, ఇలా వెళ్తున్నాం మేమైతే. వీడియో కోసం అయితే ఇలాగే వెళ్తామండి. ఫోటో ఉఠాలేకి ये चलते नहीं भैया, आप प्रेजेंट उठाए से नहीं. మళ్ళీ ఏదో కొత్తగా అయితే కడుతున్నారండి ఇక్కడ మనకు. సలాం. ఇది ఇక్కడ మనకు కౌంటర్ అండి, మనకు టికెట్స్ కౌంటర్. ఇది క్లోజింగ్ లో ఉంది ఇప్పుడు. ఇక్కడైతే లోకల్ టికెట్స్ అయితే ఇస్తుంటారు మనకు, రిజర్వేషన్ కాకుండా. చాలా బాగుందండి ఇప్పుడైతే మనకు స్టేషన్ చూడండి. మొత్తం కొత్తగా అయితే కడుతున్నారు ఇప్పుడు. ఇక్కడ చూడండి మా ఆయన అయితే ఎక్కడికి పోతున్నా. చూస్తున్నారా మరి, మదనపల్లి రోడ్ అనే ఉంది కదా మనకు రైల్వే స్టేషన్ అయితే. ఇది మదనపల్లి రోడేనండి ఇది. మళ్ళీ సౌండ్ ఏదో వస్తుంది, ట్రైన్ సౌండ్. ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ప్రతి చోటకి మనకైతే ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు. ముందు అలా లేదు, ఒకటే ట్రైన్, లోకల్ ట్రైన్ దొరికేది ఇక్కడ. తిరుపతి టు గుంటకల్ వరకు ఒక ట్రైన్ ఉండేది ఇక్కడ మనకు. ఇప్పుడైతే అలా లేదు మనకు, ట్రైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు. పట్టాలే చూస్తున్నారు కదా. ఫస్ట్ సింగిల్ చూడండి 1 2 3 ఉన్నాయి ఇప్పుడు. 3 ఉన్నాయి ఇప్పుడైతే మనకు. ఇంకా మనకు ఇది పెంచడం జరుగుతుంది. సో ఎందుకంటే ప్యాసింజర్స్ చాలా అయిపోయారు కదా ఇప్పుడు రావడము, అందుకనేసి ఇది కూడా కొత్తగా అయితే కడుతున్నారు చూడండి. ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్స్ కొత్తగా అయితే మళ్ళీ జరుగుతుంది మనకు. ఇప్పుడు ట్రైన్కి వచ్చిన వాళ్ళు అందరూ నడుచుకుంటూ వస్తున్నారు. ఆ జయ మూవీలో చెప్తారు కదా, ఎంత పొడవు ఉంది చూడరో ఊరి చివర ఇంజిన్ ఉందిరో అనేసి. వాళ్ళు ఇంజిన్ గాడిని నడుచుకుంటూ వస్తున్నారు ఇప్పుడు. ఇక్కడ చూడండి మళ్ళీ మనకి ఇక్కడంతా మొత్తం కడుతున్నారు అనమాట. కొత్తగా చేస్తున్నారు మళ్ళీ కొత్తగా. ఎంతమందికి తెలుసో ఈ రైల్వే స్టేషన్ నాకైతే కామెంట్ చేయండి. చూస్తున్నారుగా, ఇక్కడ బొరుగులు ఏమో వేస్తున్నారు, తీసుకొని తిందామా? బొరుగులు వేస్తున్నారు ఇక్కడ, తినండి సరే. చూడండి, నాకు చెప్పకుండా సమోసాలు అయితే తీసుకొని తినేస్తున్నారు. తినేద్దామా? చూస్తున్నారు కదా మన రైల్వే స్టేషన్ అయితే ఎలా ఉంది. ఇక్కడ మనం రోడ్ క్రాస్ చేసుకోవడానికి మనకైతే ఇక్కడైతే స్టెప్ పెట్టారు చూడండి. స్టెప్స్ అయితే ఎటు ఎక్కి అటు దిగాలి. చూస్తున్నారా? ఇప్పుడు మనమైతే నేమ్ బోర్డ్ అయితే చూపించేస్తాం మీకు. మదనపల్లి రోడ్డు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దివ్యాంగులకు టాయిలెట్స్ అంటండి చూడండి ఇక్కడ.
ముందు మనకి ఏది లేదండి అసలు, రైల్వే స్టేషన్ చిన్నగా ఉండేది ఇది. ఇప్పుడైతే ఎంత పెద్దగా అయిందంటే మనకు అంత పెద్దగా అయింది. చిన్నగా అండి సింగల్ ఒక ట్రైన్ వచ్చేది, ఒకే ఒక ట్రైన్ వచ్చేది మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే. ఇప్పుడైతే చాలా బాగుంది. 10 years నుంచి దీన్ని పెంచుతూనే పోతున్నారు అన్నమాట. మనం అక్కడికి వెళ్ళి నేమ్ బోర్డు తీసుకొచ్చేద్దాం. అసలు ఒక్క ట్రైన్ అయితే ఇక్కడే ఇంజిన్ మార్చేసేవాళ్ళు. ముందైతే మనకు ఇంజిన్ మార్చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరేది ట్రైన్. ఇప్పుడైతే ట్రైన్ వచ్చి వెళ్ళిపోయింది కదా, అందుకని ఎవరు లేరు. చూడండి ఆయన ఏదో ఆయిల్ సేపెట్టుకున్నారు. ఓ ఇక్కడ కూడా కడుతున్నారు మనకు. ప్లాట్ఫామ్స్ చాలా బాగా కడుతున్నారండి ఇప్పుడు. ఇక్కడ చాలా పెంచేశారు ఇది. ఇంతకుముందు వచ్చినప్పుడు నేను ఇవన్నీ చూడలేదు. చాలా బాగుందండి. మొత్తం వర్క్ ఫినిష్ అయిందంటే చాలా బాగుంటుంది. ఇంకొకసారి నేను పూర్తిగా వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తాను. మరి ఇదేనండి మన మదనపల్లి రైల్వే స్టేషన్ అయితే చూశారు కదా. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొహసిన్ అఫీషియల్ మనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఇందులో వస్తూ ఉంటాయన్నమాట. సో మన ఛానల్లో మన వీడియోస్ అయితే బోర్ కొట్టడం అనేది ఉండదండి. ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటాయి, అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆల్ మీద ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్